అన్నంకి మీరు అంత రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు అంతమంది అడిగారు, సరే అంతమంది గురించి కాదు, నీ ఫ్యామిలీ గురించే మీరు తినొచ్చు కదా. అండ్ మీరు ఎందాక కూడా ఒక పాయింట్ అన్నారు, లైఫ్లో నేను చాలా చూసాను, లైఫ్లో చాలా చూసి సొసైటీని వద్దు అని అనుకొని వెళ్ళిపోయాను. అది మీరెంత చూసారో ఎవ్రీ వన్స్ అందరి లైఫ్లో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. అది మీ లైఫ్లో మీకు ఇది పెద్దది అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో వాళ్ళది అది పెద్దగా ఉంటుంది. దిస్ ఈస్ మై పాయింట్. ఫస్ట్ పాయింట్ చేసుకుందాం, నాకు అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోలేదు. ఓకే, నా జీవితం నా నచ్చినట్టు బతుకుతా, మీకు నచ్చేట్టు నేను బతకను. ఓకే ఓకేనా, అది నా వ్యక్తిత్వం. ఓకే, తర్వాత ఫుడ్ గురించి మీరు అడిగారు, నేను చెప్తా. ఫస్ట్ డే తిన్నప్పుడే నేను చాలా బాధపడుతూ తిన్నా, బట్ నేను కంప్లైంట్ చేయాల. కొంచెం కెమెరా అవుతుంది తల. ఓకే, రెండో రోజు సరిగ్గా బెండకాయలు ఉడకలేదు, కామెంట్ చేయాల, కామ్గా తిన్నా. మూడో రోజు గోంగూర కామెంట్ చేయాల, కామ్గా తిన్నా. ఓకే, తర్వాత వండే వాళ్ళు ఎవరైతే వండుతున్నారో ఎందుకో నాకే నచ్చలా, మనసు అంగీకరించట్లా. ఓకే, ఫస్ట్ డేనే తిన్నా. మా సభ్యులు, ఇంటి సభ్యులు ఒకళ్ళు, శ్రీజ, హరీష్ గారు ఫుడ్ మీద చూపించద్దు తినండి అంటే సైలెంట్గా కళ్ళెమ్మడి నీళ్ళు వస్తున్నా కూడా కామ్గా తిన్నా. 3 రోజులు అయిపోయింది. తర్వాత చూస్తూనే ఉన్న పరిస్థితులు ఏం మారలేదు. సో ఫుడ్ ఆపేసేసి ఫ్రూట్స్ మాత్రమే రోజుకి ఒకసారి తింటున్నా. అది కూడా ఒక్కసారి ఫ్రూట్ కూడా ఆపేసేసిన సందర్భం ఇది. నిన్న వీకెండ్ ఏదైతే ఎపిసోడ్ ఉందో చూసిన తర్వాత స్టాండ్ నేను తీసుకున్నాను. ఓకే, గివప్ చేసిన లైఫ్ కాదు, నాకు ఇంకా మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అర్థం కదా, వెరీ సింపుల్. తర్వాత మీకు నచ్చినట్టు నేను ఉండలేను. నాకు నచ్చినట్టు మీరు ఉండమని నేను అస్సలు అడగట్లేదు. మీకు నచ్చలేదు అన్నారు కదా, నేను అలా ఉంటాను, నచ్చలేదు, గివప్ చేయటం నచ్చలేదు అన్నారు కాబట్టి సారీ. మీకు నచ్చినట్టు మీరు ఉండమని, మీకు నచ్చినట్టు ఉండలేను. నాకు నచ్చిన మనుషులు బయట ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటా. మీ మీద ముద్రేస్తే అది ముద్ర, మీ మీద ముద్రేస్తే అది నిజం కాదు అని ప్రూవ్ కోసం ఉంటాయి రాలేదు ఇక్కడికి. ఇది నా నిర్ణయం. అర్థంగా నా నిర్ణయం. నా మీద ముద్రేస్తే మీకు నచ్చినట్టు నేను ఉండను. నాకు నచ్చినట్టు మిమ్మల్ని ఉండమని నేను అడగలేదు. నాకు నచ్చలా, నాకు నచ్చలా, మీకు నచ్చినట్టు నేను ఉంటాను. నేను చెప్తానండి, మీకు నచ్చినట్టు ఉండని చెప్తున్నా. నామినేషన్ గివ్ అప్ చేసలేదో తెలుసు. గివ్ అప్ చేసింది మీరు, క్విట్ అవుతానని చెప్పింది మీరు. కపట నాటకాలు వెయ్యను, క్విట్ అవుతాను అని కపట నాటకాలు వెయ్యను. నేను ఫేస్ ఆన్ ది ఫేస్ ఉంటా, ఎవరితో కూడా ఆన్ ది ఫేస్, ఫేస్ టు ఫేస్ ఉంటా. డ్రామాలను ఉన్నాను కాబట్టి నేను ఎవరితో మాట్లాడలేదు దీని గురించి. ఫేస్ టు ఫేస్ ఉన్నాను కాబట్టి డైరెక్ట్ మీ దగ్గరికి ఉన్న టాపిక్ మాట్లాడాలి. అత్తపత్తాలి టాపిక్ మాట్లాడకూడదు. పర్సనాలిటీ షోలోంచి వెళ్ళిపోతా అనే పర్సనాలిటీని నేను తీసుకొచ్చి ట్రోఫీ ఇస్తారా? డబుల్ స్టాండర్డ్స్ అన్ని డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడతారు. ఉంచాలి అనుకున్నప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నారు? ఉండాలనుకున్నప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నారు? ఎందుకు డబుల్ స్టాండర్డ్స్? ఎవరు స్పోర్టీగా లేరు, కన్నింగ్ గా ఉన్నారు. ఇక్కడ అంతా కన్నింగ్ గా ఉన్నారు. ఎవరున్నారో వాళ్ళ దగ్గర టాపిక్ వచ్చినప్పుడు నామినేషన్స్ లో మాట్లాడతా. మరి ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు మీతో పాయింట్ దాకా గురించి మాట్లాడుతున్నా. ఓకేనా, కన్నింగ్ ఉన్న మధ్యలో ఉన్నానన్న మీ గురించి మాట్లాడాల, కన్నింగ్ అని. ఓకేనా, ఇందాక సరే ఓకే అయిపోయింది. అది చెప్పండి. మీరు ఇంకా పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి. అండ్ ఇందాక బ్రింగ్ ఇట్ ఆన్. ఏంటి బ్రింగ్ ఇట్ ఆన్ అన్నా? తీసుకురండి. ఐఎమ్ రెడీ. yes I am too ready. కమ్ ఆన్. వస్తున్నా, ఆగండి. రండి. వస్తున్నా. రండి కమ్ ఆన్. వస్తున్నా. సో ఇందాక కూడా ఇంకోటి ఏంటంటే, మీకు ఎవరైనా ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ లో మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ నెగటివిటీ తీసుకోవడానికి యు ఆర్ రెడీ. దాంట్లో ఎవరైనా నెగిటివ్ చూస్తారు, పాజిటివ్ చూస్తారు. మీ పర్సనాలిటీ నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్ లో యు ఆర్ రెడీ టు టేక్. మొత్తం ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉంది, లేకపోతే ఒక మాట ఏదైనా అన్నారని అంటే మొత్తం నెగిటివిటీ తీసుకుందా, పాజిటివ్ అసలు ఉండదు. నాకు తెలుసు మోస్ట్లీ దాన్ని ఎలా అయినా నెగిటివిటీని ఒకవేళ వేరే వాళ్ళు మనిషి యాక్సెప్ట్ చేయలేదనుకో, అందరి మీద రుద్ది అవును ఇది నెగిటివ్ అని ఒక గొంతు పెద్దగా చేసి మాట్లాడినంత మాత్రాన పాజిటివ్ నెగిటివ్ అవ్వదు. అది నా పాయింట్. గాల్లో మాటలు ఇష్టపడతాయి. ఉదాహరణ చెప్పాలి. నెగటివ్ అనేది ఉదాహరణతో చెప్పండి. ఉదాహరణ కోసమే ఉదాహరణ చెప్పండి. ఇందాక తనుజ మిమ్మల్ని నామినేట్ చేసేటప్పుడు ఎవరి ఫుడ్ గురించి వాళ్ళు చూసుకుంటారండి, మీరు చూసుకోండి అన్నది అన్నట్టు నలుగురు గురించి ఆలోచించడం తప్ప అనే దాన్ని పెద్ద సీన్ క్రియేట్ చేసి. పెద్ద సీన్ ఏంటి అక్కడ? ఇది నా మనస్తత్వం, ఇది నా వ్యక్తిత్వం. ఏంటంటే పక్కనోళ్ళు తిన్నారా లేదని ఆలోచించడం తప్పేంటి?
తప్పే. ఆవిడ ఆమె మీ అన్నది ఫుడ్ మీరు ఏంటి? తినమన్నారు. ఆమె అన్న point మిగతా ఏంటి? వాళ్ళు కడుపు గురించి ఆలోచిస్తే తప్పేంటి? దాంట్లో నెగిటివిటీ ఏముంది? మీరు ఇది negative నా గానే మనస్తత్వం. ఇది నెగటివ్ గా తీసుకున్నారండి. ఏం ఎలా నెగిటివిటీ? ఆమె ఆమె అన్న మాట ఆమె చికాకు వచ్చిందండి, నాకు నేను ముందే మాట్లాడిన తర్వాత చికాకు మాట్లాడతా వచ్చింది. అన్నారు కదా. మీరు ఆలు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతా అన్నారు కదా. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతా అన్నారు. నేను మాట్లాడిన తర్వాత లేదు మాట్లాడతా అన్నారు. అసలు ఇది అటర్ ఫ్లాప్ మీరు అన్నారు సరా? అటర్ ఫ్లాప్ మీ గేమ్ ఇది అటర్ ఫ్లాప్. నీ గేమ్ ఆటకు రాలా కదా? నీ గేమ్ ఆటకు రాలా? మీరందరూ గేమ్ ఆడటానికి వస్తారు. నీ గేమ్ ఆడను. ఇంకో మాట మీరు ఇందాక మనీష్ మాట్లాడారు కదా పాయింట్ లేదని. ఇంట్లో ఎన్నోసార్లు మీరు చిలిపిగా అల్లరిగా లోపలికి ఎన్నోసార్లు వచ్చారు. ఆ క్వశ్చన్ నన్ను అడగల, మీరు అడుగుంటే చెప్పేవాడిని. ఇప్పుడు సందర్భం చెప్తా నేను. అర్థమైందా? తొంగి తొంగి ఇలా పిల్లినే నక్కుకుంటూ వచ్చిన రోజులు నేను చెప్పాను కదా. ఎక్కడ ఎప్పుడైతే స్కిప్ చేస్తున్నారో నువ్వు అన్నప్పుడు నేను ఓకే అని చెప్పాను కదా. అలా కాకుండా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకుండా నేను అర్థమైందా? కామెడీ చేస్తూ సరదాగా అల్లరిగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చూసి చూడడం వదిలేసేసాము, అయిపోయింది. మీరు ఫస్ట్ నెగటివ్ ఎక్కడుంది? ఒక మనిషిని ఎలా నెగటివ్ చేయాలి? నెగటివ్ చేయటం అక్కడ క్లియర్ కనబడుతుంది. ఆవిడ మీరు తినమన్నారు, నేను పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తాను. దీంట్లో నెగిటివిటీ ఉంది. పక్కన వాళ్ళ గురించి పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం అనేది నెగిటివిటీ. నెగిటివ్ అని ప్రోట్రేట్ చేయాలని ట్రై చేస్తాను. ఆమె నా గురించి చెప్పారు, పాయింట్. మీరు మాట్లాడుతూనే ఉంటారు, మీరు మాట్లాడుతూనే ఉంటారు. మేము వినటానికి రాలేదు, మీరు మాట్లాడుతూనే ఉండండి. నేను వినటానికి వచ్చానే ఏంటి? నేనేనా నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఇన్కమింగ్ కాల్ ఛార్జ్ పడుతుంది కూడా ఏంటి? మాట్లాడుతూనే ఉంటాను. నాకు కూడా అర్థమైందా? అదే ఇప్పుడు మా ఇద్దరు ఫోన్ కన్వర్సేషన్ లానే ఉంది. అలా కనిపిస్తుంది. మీరు మీరు ఊహించుకుంటున్నారు కదా, మీరు ఊహలో ఉన్నారు. అది మాట్లాడండి. ఎవరు మీ వల్లే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకు సార్? మా వాళ్ళంతా మేము యూనిటీగా ఉన్నాం. ఫుడ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. అయినా సరే ఎక్కడో చోట మేము బ్రేక్ అయిపోయి మీరు లోపలికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు జాలి తెలిసి సరే మన మనిషే కదా అని చెప్పి కూస్తా కాస్త పెడుతూ ఉన్నాం. అర్థం కాల? దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే నేను చెప్తాను. దాని కాన్సిక్వెన్సెస్ ఆ రోజు బిగ్ బాస్ కరెక్ట్గా ఫస్ట్ డే మీ ఫుడ్ మీరు లోపల పెట్టి ఇచ్చేయమంటారు స్టోర్ అన్నప్పుడు ఇదే తనుజ గారు అన్నారు, నీ ఫుడ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు మీ వల్ల మీ నిర్ణయం వల్ల మా అందరికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ కాంటెక్స్లో ఆగిపోయి ఫుడ్ లోపల పెట్టేశారు. అంతే మా వాళ్ళు. మీరు వచ్చి మాకు పెట్టాలి ఉండదా? మనసాక్షిని చంపుకుంటున్నాం తెలుసా? ఫుడ్ పెట్టే విషయంలో ఫస్ట్ ఉంటాం. లేదు కానీ పాయింట్స్ తీసుకోవాలి. ఇందాక మనీష్ మాట్లాడాలి, ఇప్పుడు పాయింట్స్ మాట్లాడుతున్నా. నేను మాట్లాడొచ్చు మేడం, నేను పాయింట్స్ మాట్లాడొచ్చు మేడం. మా ఇంట్లో ఇష్యూస్ రావడానికి మోస్ట్లీ కారణం ఓనర్స్ మధ్యలో మీ వల్లే. ఏంటి అర్థమైందా? మేము ఏదో బలహీన క్షణంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి పెట్టాం. మీరు వచ్చి సరదాగా అల్లరి పిల్ల ఎంటర్టైన్ చేయకుండా కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎంటర్టైన్ చేయకుండా పెట్టిన సందర్భాలు. మీరు ఎంటర్టైన్ చేయకుండా పెట్టా, మీరు ఫ్రైడ్ రైస్ ఎంటర్టైన్ చేయకుండానే పెట్టా. నేను ఫ్రైడ్ రైస్ మీరు ఎంటర్టైన్ చేయకుండానే పెట్టా. మీరు అడిగితేనే పెట్టాను, తినలేదు. మీరు అడిగితేనే పెట్టా. సూపర్ యాక్టింగ్ అండి. యాక్టింగ్ ఓకే, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు తెలుసు. ఎవరు ఓవర్ యాక్టింగ్ మీరు చేస్తున్నారు? పెద్ద యాక్టర్ మీరు, ఓకేనా? అది మీరు 2 కాళ్ళు పైకి కూడా దండం పెట్టండి. ఎలాగైనా శాస్త్రం నమస్కారం పెట్టండి, ఓకేనా? వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి తింటాం, దాని తర్వాత మేము డిస్కషన్ పట్టం. పెట్టడం మాకు ఇష్టం లేదు. తినమని చెప్పలేదు అని అంటే వామ్మో, అన్నం పెట్టే పర్సనాలిటీ అదేనా? ప్రతి ఒక్కరికి ఫుడ్ పెడతానా? అదేనా? మీరు వచ్చి అడగకుండా తినమన్నానా? నేను తినమన్నానా అని అడగడమా? పెట్టాలనే ఉంటది. అర్థమైందా? పెడితే కాన్సిక్వెన్సెస్ ఏంటో ఒక షో ఫార్మాట్ ఎందుకు పెట్టారు, రీజన్ దాన్ని ఫాలో అవ్వాలి. నేను ఫాలో అవుతున్నాను సార్, తెలుస్తుంది. నేను ఫాలో అవుతున్నాను, తెలుస్తుంది బాగా తెలుస్తుంది. అర్థమైందా? మీ దగ్గర నుంచి ఎన్నిసార్లు లోపలికి మీరు చెప్పా పెట్టకుండా అర్థం కాల సరదాగా ఆకతాయితనంతో ఎన్నిసార్లు వచ్చారో నాకు తెలుసు. అయిపోయిందా? మీది అయిపోతే నాది అయిపోయినట్టు. నాది అయిపోదు మరి కంటిన్యూ. నీకు నాది అయిపోదు. నేను అల్లరి చేసుకుంటూ పర్మిషన్ లేకుండా మే ఐ కమిన్ అని ప్రతిసారి అడిగే లోపలికి వచ్చాను. ఒకవేళ అడగకుండా వచ్చిన సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అది బ్యాటరీ కోసం అవ్వచ్చు, లేకపోతే వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే డిష్ వాషింగ్కి డెమో పిలిచినప్పుడు తప్ప నేను ఎప్పుడు అలా కావాలని నేను రావాలి అని మీ దాంట్లో గొడవ పెట్టుకోవాలని లేకపోతే మీకు ఏదో ఇష్యూ క్రియేట్ చేయాలని నేను ఏ రోజు రాలేదు. ఐ హోప్
అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. ఏ రోజు ఒక మనిషి గురించి ఇంకొక దగ్గరకు నేను ఏ రోజు మాట్లాడింది లేదు, ఏ రోజు వాళ్ళతో గొడవలు పెట్టాలని నేను ఏ రోజు అనుకోలేదు. మీకు మీరు గొడవలు పెట్టుకొని నా వల్ల గొడవ అవుతుంది అని అంటే తీసుకోవడానికి ఐఎమ్ నాట్ రెడీ. నేను జస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, ఎక్కడా కూడా వాళ్ళ గేమ్ మధ్యలోకి వెళ్ళలేదు, వాళ్ళ దగ్గర వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు అనుకుంటే ఏ రోజు చెప్పలేదు. అండ్ ప్రతిసారి ఇన్నిసార్లు వచ్చాను కదా, ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఏ రోజు మిమ్మల్ని అడగకుండా లేకపోతే మిమ్మల్ని పర్మిషన్ తీసుకోకుండా నేను అన్నిసార్లు వచ్చాను కదా డిష్ వాషింగ్, ఏ రోజు నేను ఫుడ్ ముట్టుకోలేదు. ప్రతిసారి అడిగే తీసుకున్నాను. కావాలంటే బ్రతిమలాడాను, లేకపోతే ప్లీజ్ పెట్టండి అని అడిగాను. నాకు ఎవరైనా తింటుంటే నాకు ఆకలేసి ఒక ముక్క పెట్టండి అని అడిగాను తప్ప నేను ఏ రోజు నాకు ఎక్కువ ఫుడ్ కావాలి లేకపోతే నేను లోపల తిరిగి మీ ఫుడ్ అంతా తినాలి అని నేను ఏ రోజు అనుకోలేదు. దిస్ ఇస్ మై పాయింట్, అంతే. ప్లీజ్ కమ్. మీరు ఏడ్స్ ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అవును, మీరు ఫ్రైడ్ రైస్ తినమని ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? మీరు లోపలికి వచ్చిన మీరు దేని యాక్సెప్ట్ చేయరు. ఇందసార్లు లోపలికి వచ్చిన విషయం ఇందాక మనీష్ చెప్తే నేను రాలేదు అన్నారు. నేను ఇప్పటికే అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు వచ్చారని ప్రూవ్ చేయాలంటే కెమెరా ఫుటేజ్ మొత్తం తీసి చూపించాలి. మీకు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. పాయింట్ మాట్లాడితే మీరు పాయింట్లెస్ గా ఆడిపోయి మీరు ఇందాక అన్నారు సారా మీ దాంట్లో పాయింట్స్ లేదని. ఏమీ లేదు, అసలు ఫస్ట్ మీ జస్ట్ జుజిబి మాటలు. కమోన్, అందరికీ తెలుసు ఎవరు జుజుబి. తెలుస్తుంది, కనబడుతుంది. నేను ఏడిస్తే సింపతి అని మీరు ఎలా ఎవరో ఇప్పుడు మీరు ఎందుకు ఏడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు? ఇంప్రూవ్ చేసుకోవాలి. మర్యాద మీరు సరే, మీకెవరు మీరు అదే చూసారా, కొంచెం సేపు మాట్లాడిన ఆటోమేటిక్ గా మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. కమాన్, ఇక మీ ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడను. కమాన్, రాసేసేయండి అంతే. నేను రాయను. అలాంటప్పుడు నేను రాయిపోతే ఇక నుంచుంటా ఎంతసేపు అయినా. మీలాగా రాపించుకోనని తిరగలేదు, అర్థం ఇప్పుడు రాయనని తిరగలేదు. మీ స్టోజర్ చేయండి. బిగ్ బాస్ ప్రక్రియని ఫాలో అవుతాను. అర్థం కాల అలవాటు రండి. అది మీకు పొరపాటు చేయడం అలవాటు, నాకు ఇలా నిలబడటం అలవాటు. ఓకేనా? ఓకే అండి, రైట్.